అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. గడిచిన శాసనసభ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో గెలిచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నుకోబడినటువంటి మన గౌరవనీయులు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పరిపాలన ప్రారంభించినప్పటి నుండి ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో అతి సామాన్యుడికి కూడా ఉదయం 6 గంటల నుండి సాయంకాలం 10-11 గంటల వరకు అనునిత్యం అందుబాటులో ఉంటూ వారికి ఏ పని వచ్చినా సరే మీ ఇంటి పెద్ద కొడుకుగా నేనున్నానని సమస్యను వితిన్ సెకండ్లోనే పరిష్కరించేటువంటి గొప్ప నాయకుడు మన రామచంద్రపురం నియోజకవర్గానికి వచ్చారు. మన నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, వారి మంత్రి బృందం అంతా కూడా పెన్షన్ను 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలకి పెంచి ఎవరైతే పేదవారు ఉన్నారో వారందరికీ కూడా మరి ఈయన ఇస్తూ ఉంటే ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో వాసంశెట్టి సుభాష్ గారు ఆయన సొంత డబ్బులను ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పేదవారందరూ కూడా ఈయన సహాయం చేస్తూ ఉంటారు. ఈయన కష్టం వచ్చిందని చెప్పడమే తరువాయి నేనున్నానంటూ ప్రతి కుటుంబానికి అండగా ఉండేటువంటి గొప్ప నాయకుడు వాసంశెట్టి సుభాష్ గారు, మా మంత్రి గారు. ఉదాహరణకు ఇటీవల రామచంద్రాపురం స్టిల్వల్పేటలో ఒక డ్రైవర్ గారు జబ్బుపడి మంచాన పడితే వారి కుటుంబానికి నేనున్నానని చెప్పి 10,000 రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే రామచంద్రాపురం రూరల్ మండలం కాపురం గ్రామంలో సిద్ధార్థ తరుణ్ కుమార్ అనేటువంటి ఒక నా స్టూడెంట్, అతను ట్రాక్టర్ యాక్సిడెంట్లో మరణిస్తే వారి కుటుంబానికి నేనున్నాను అండగా అంటూ వెళ్ళి ఆయనకి మరి వాళ్ళకి ఈయన ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఇలా చూసుకున్నట్లయితే మన కాజులూరు నుంచి ఒక భర్త చనిపోతే 2 బిడ్డలు తీసుకుని రామచంద్రాపురం మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ఆయన కాలు మీద పడి బోరున విలపిస్తూ ఉంటే ఆయన తక్షణమే 25,000 రూపాయలు నా కళ్ళు ఎదుటే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఈ రామచంద్రాపురం నియోజకవర్గంలో పేద ప్రజల డబ్బును కూడా కాజేసేటువంటి నాయకులు నేను చూశాను, ప్రతి ఒక్కరూ చూశారు. అటువంటిది మా వాసంశెట్టి సుభాష్ గారు ప్రతి ఒక్కరికి కూడా మీ ఇంటి బిడ్డగా, మీ అన్నగా లేదా మీ బిడ్డగా నేను ఉన్నానని చెప్పి ఉదయం నుంచి సాయంకాలం కొన్ని లక్షల రూపాయలను ఆయన సహాయం చేస్తూ ఉంటాడు. ఇటువంటి తరుణంలో పోలీసుల ముసుగులో దందా అనేటువంటి ఒక వార్త ఈరోజు పేపర్లో మేము చదివి చాలా బాధపడడం జరిగింది. ఎందుకనంటే ఎంతటి గొప్ప నాయకుడు, గొప్ప మనసున్నటువంటి పేదల పాలిట ఒక పెన్నిదిలా ఉండేటువంటి మా వాసంశెట్టి సుభాష్ గారి నియోజకవర్గంలో ఇటువంటి వార్త ప్రతి మనసును కలిచివేసింది. ఆయనకు తీరని మచ్చగా ఈ వార్త రావడం మేము ఎవరూ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ విషయానికి ఆయనకి ఏమైనటువంటి సంబంధం లేదు. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఎవరు వచ్చినా సరే సొంత తమ్ముళ్ళుగా లేకపోతే సొంత అన్నలుగా చేరదీసి వారిని హక్కును చేర్చుకున్నటువంటి మనసు. అటువంటి తరుణంలో ఈ దుండగులను ఆయన చేరదీసి ప్రక్కన పెట్టుకుని సొంత కుటుంబ సభ్యులుగా చూడడం జరిగింది. దాంట్లో నన్ను కూడా ఒక కుటుంబ సభ్యులుగానే చూస్తూ ఉంటారు ఆయన. ఇటువంటి తరుణంలో ఆ దుర్మార్గులకు మనసు ఎలా వచ్చింది నాకు అర్థం కాలేదు. ఆయన నమ్మించి ఆయనతో ఫోటోలు తీసుకుని మరి పేర్లు మీకు తెలుసు, పోలీసుల ముసుగులో దందా అనేటువంటి ఒక పేపర్లో మరి వేళ అన్ని పేపర్లను వైరల్ అవ్వడం జరిగింది. మరి రవా భూషణ్ గారు కానీ, సలాది శ్రీని గారు కానీ, మరి బృందం మరి ఇంకా చాలామంది చాలామంది ఉన్నారన్నారు. మరి ఎవరెవరు ఉన్నారో వారి మనసు అసలు మరి వాళ్ళ మనుషుల పశువులు అనేటువంటిది నాకు తెలియట్లేదు. అంత మంచి వ్యక్తికి మరి రామచంద్రపురం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మరి ఈ యొక్క కీడు చేయాలనేటువంటి ఆలోచనలకు ఎలా వచ్చిందో అర్థం కానటువంటి విషయం. కానీ ఒకటి చెప్తున్నాను, మా రాష్ట్ర కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఒక మేలిమి బంగారం. ఆయన ఎవరికైనా సహాయం చేయడమే తప్ప ఎవరి నుంచి కూడా చేయి చాచి 1 రూపాయి తీసుకునేటువంటి అలవాటు లేని గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు. ఇది నేను ఆయన కోసం నేను గొప్పగా చెప్పడం కాదు, నా కళ్ళతో చూస్తున్నాను. కొన్ని వందల మంది అక్కడికి వచ్చి ఎవ్రీడే చూస్తూ ఉంటారు. కొంతమంది లోపల ఆఫీసులో కూర్చుని ఒక్కొక్కరికి వచ్చి మాట్లాడతారు. కానీ
ఆయన ప్రజలను ఇబ్బంది పెట్టకుండా చిన్న సామాన్యుడు కూడా చిన్న కుర్రాడు వచ్చినా అతి పేదవాడు వచ్చినా సరే హక్కులు చేర్చుకుని వెంటనే వాళ్ళకి సమస్యను పరిష్కరించి వారికి మరి ఇమీడియట్గా ఆర్థిక సహాయం కూడా అందించి పంపించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మహారాజు మా కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారు. ఖచ్చితంగా మరి ఆయన ఒకటైతే చేయగలిగారు, నేను ఎంత ప్రేమిస్తానో ప్రజలకి దాని ఇక్కడ ఉన్నటువంటి శిష్టానికి అనర్థాన్ని చేకూరిస్తే అంతే శిక్ష వేస్తాననేటువంటి ఉద్దేశంతో ఈరోజు తప్పు చేసినటువంటి దుండగులను ఇమ్మీడియట్గా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి ఖచ్చితంగా వాళ్ళ మీద మరి పోలీస్ యాక్షన్ తీసుకునే విధంగా మరి ఈరోజు పోలీసు వ్యవస్థను అప్రమత్తం చేయడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటంటే నేను ఎంత ప్రేమిస్తానో అంతే శిక్షిస్తాను. నాతో ఉండేటువంటి ప్రజలు ఎవరికైనా సరే ఇబ్బంది కలిగించేటువంటి ఏ నాయకుడికైనా సరే ఇదే శిక్ష తప్పదని ఈరోజు వాసంశెట్టి సుభాష్ గారు ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి ఒక గొప్ప సంకేతాన్ని పంపించడం జరిగింది. ఇటువంటి నాయకుడే ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి అవసరం. నేను చెప్తున్నా, ఎంతమంది ఇటువంటి దుండగులు ప్లాన్ చేసి మా యొక్క సుభాష్ గారికి కీడు చేయాలని తలపెట్టినా సరే మాలాంటి వ్యక్తులు ఆయనకి సైన్యంగా మేము నిలబడతాం. మాలాంటి వాళ్ళు అనేక లక్షల మంది ఈరోజు ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఖచ్చితంగా వాసంశెట్టి సుభాష్ గారి గురించి ఈరోజు మరి ఒక మీడియా కూడా రోజు ఛానల్స్ కూడా వచ్చాయి. గతంలో మద్యం దందా కానీ డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నేర్పినటువంటిదే. వీళ్ళు కూడా ఇప్పుడు చేసినటువంటి వాళ్ళు కూడా గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, ఇప్పుడు ఏమి వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం కాదు. ఆ పార్టీలో ఆ నాయకుడు నేర్పినటువంటి దందాలను వీళ్ళు ఇంకా వదలకుండా ఇక్కడికి వచ్చి చేశారు తప్ప మా వాసంశెట్టి సుభాష్ గారు దగ్గర ఏం నేర్చుకోలేదు. వీళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ మాఫియా ఉందో, మద్యం మాఫియా ఉందో దాన్ని అన్నింటికీ ఈ యొక్క రాష్ట్రంలో పునాది వేసింది, దాన్ని పెంచి పోసింది వైఎస్ఆర్ పార్టీ నాయకులని. ఇటువంటి తప్పుడు నాయకులకు ఖచ్చితంగా హెచ్చరించడానికి ఇక్కడ ఒక వ్యవస్థ, పోలీసు వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థను మన వాసంశెట్టి సుభాష్ గారు చాలా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా మనం అందరం కూడా మన వాసంశెట్టి సుభాష్ గారికి అండగా నిలవాలని నేను కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.